నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఉండవల్లి జగన్మోహన్ రెడ్డి ఆపదలో ఉన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని కాపాడే దొంగ కృష్ణుడు వీడు బయటకు వస్తూ ఉంటాడు. వీడు మాట్లాడే మాటలకు అసలు ఏ రకంగానూ పొంతన ఉండదు. ఒక మాటకి పొంతన ఉండదు. ఇవాళ అంటాడు ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి అంటాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు అసలు ఏమాత్రం సమస్య కాదు, ప్రజలందరూ రాత్రి 1 గంట వరకు నిలబడి ఓట్లు వేశారంటాడు 151 స్థానాలు వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం ఈవీఎంలు ఏమైంది, చంద్రబాబు సమాధానం చెప్పాలంటాడు. 11 స్థానాలే వచ్చినా ఆ పార్టీకి ఓట్ల శాతం బాగుంది, జగన్ పని అయిపోయింది అని అనుకోవద్దు, జగన్ మళ్ళీ లెగుస్తాడు అంటాడు. ఏంటండి వీడు మాట్లాడే మాటలు? సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తనకు తానే ఒప్పుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి యొక్క సంస్మరణ సభలో చెప్పాడు. విజయమ్మ గారి యొక్క వచ్చినప్పుడు స్టేజ్ మీదకి చెప్పడం జరిగింది. నేను రాజశేఖర రెడ్డి గారికి కేవలం భజన చేసేందుకే ఉన్నాను, నన్ను అందుకే నియమించుకున్నాడు, అందుకే ఎంపీగా నిలబెట్టాడు. డైరెక్ట్గా చెప్పాడు, క్లియర్ కట్గా చెప్పేశాడు సార్. మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు అతని గురించి. అతను ఏంది, నేను భజన బృందంలో మొదటి స్థానం రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పాడు. ఇంకా ఏం మాట్లాడతాం సార్? ఇప్పుడు ఏమంటున్నాడు అతను? తుంగభద్ర డ్యాము గేటు 19 గేటు కొట్టుకొని పోయి రాయలసీమ రైతులకు రావాల్సిన నీళ్లు పోతా ఉన్నాయి సముద్రం గంగపాల్ అనే దాని గురించి మాట్లాడు. పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు, దాని మీద మాట్లాడు. డయాఫ్రమ్ వాల్ ఏ విధంగా దెబ్బతినింది, జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలు అధికారం చేపట్టిన వెంటనే 2 నెలలు పనులు చేసి ఉంటే పోలవరం ఈరోజు పూర్తి అయ్యేది అని చెప్పి ఉంటే సమంజసంగా ఉండేది, దాని గురించి మాట్లాడు. అదేవిధంగా విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు, దాని మీద మాట్లాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అవుతుంది కాబట్టి, లేకపోతే గొడ్డలి వేటు తప్పదనమో మరి ఏమో తెలియదు. మరి ఇదే మద్యం కుంభకోణం పైన కూడా శ్వేతపత్రం విడుదల చేశారు, దాని గురించి మాట్లాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఇంత, డబ్బా ఇంత చేస్తున్నాడు చంద్రబాబు, అంత చేస్తున్నాడు చంద్రబాబు అని మాట్లాడా ఈ మేధావి. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు సార్? ₹250 ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అదే కోటని ₹250 అమ్మినా కూడా మాట్లాడలేదు. ఇప్పుడు పోలవరము రీకన్స్ట్రక్షన్ కి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఏంది, ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే. మరి దాని గురించి మాట్లాడవే? అమరావతిలో కంప చెట్లు పేరుకుపోయి దాదాపు ఇప్పుడు దానికి ఒక 50 కోట్లు అవుతుంది జేసీబీలు పెట్టి, ఓన్లీ కంప చెట్లు తీసేకే, తుమ్మ చెట్లు కంప చెట్లు తీసేకే. మరి ఎంత ప్రభుత్వ ఖజానాకు నష్టం అని దాని గురించి మాట్లాడవే? ఎవరు చేసిండే నష్టం అంత ఇదంతా మాట్లాడవే? అంటే ఏ ప్రభుత్వం అధికారం లేకొస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రులకు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు భజన చేస్తున్నాడు సార్? చంద్రబాబు గారికి భజన చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి. అవును, ఈయన కాంగ్రెసు ముసుగు, అది కాంగ్రెసు వైఎస్ఆర్ ప్యాకేజ్ ఇస్తారు సార్. మీరు చెప్పినట్టు కరెక్ట్గా ప్యాకేజ్ ఇస్తారు. ఇతను డబ్బులు ఎవరు అప్ప చెప్తే వాళ్ళకి భజన చేయడము. ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వరు, ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, అదేవిధంగా ఈ జర్నలిస్ట్ సాయి, వీళ్ళంతా ముసుగు మేధావులు సార్. ఇంట్లో కూర్చొని డబ్బు తీసుకొని వీళ్ళంతా ఏం లేదు సార్, ఏ గవర్నమెంట్ అధికారం లేకొస్తానే వీళ్ళంతా ఆ చోటికి అంటే ఈ బెల్లం చుట్టూ ఈగల వాళ్ళనట్టు వాలడము, అక్కడంతా సొమ్ము తినడము, మళ్ళీ అధికారం మారుతుందనగా అక్కడికి వెళ్ళి భజన చేసుకోవడం. ఇది సార్ వీళ్ళ తంతు. ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళని ఆదరించడం ద్వారా అసలు ఇంతవరకు ఇతని వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా సార్? పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారు సభలకి, లేకపోతే ఇంకోరు గారు పిలుస్తారు. ఏం మేము చెప్పలేకనా సార్? గూగుల్లో ఉండే డేటా మేము చెప్పలేకనా? ఆయన డైరీలో రాసుకొచ్చేది మేము చెప్పలేకనా? అంటే మాలాంటి చదువుకున్న యువక ఇలాంటి కురువృద్ధులు అవసరమా సార్ ఇంకా రాష్ట్రానికి? ఈ స్క్రాప్ అవసరమంగా రాష్ట్రానికి? జనరేషన్ మారింది సార్. నువ్వు ఎప్పుడో నేను 1970లో మాటలు చెప్తానంటే ఎవరు వింటారు ఇప్పుడు? అంత ఓపిక ఉందా? ఒకప్పుడు డికాషన్ కాఫీ కాల్చి అరగంట సేపు కాంచి పాలు పోసి ఉడికిచ్చి కాఫీ తాగేవారు. ఇప్పుడు ఆ ఓపిక ఉందా? లేదు కదా. ఈరోజు బ్రూ వచ్చింది, కాంటినెంటల్ కాఫీ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇన్స్టాంట్గా కాఫీ తోలుకొని తాగుతా ఉన్నారు. మిషన్లు వచ్చాయి, బటన్ నొక్కితే మిషన్లు వస్తున్నాయి. ఎవరికి ఓపిక ఉంది సార్ ఈయన చెప్పి సోది వినడానికి? ఈరోజు మాట్లాడాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత వేగంగా దాదాపు బడ్జెట్లో ఇంత నిధులు తెచ్చారు, కేంద్ర బడ్జెట్లో ఈ టర్మ్కి ఇంత నిధులు తెచ్చారు, దాని గురించి ఇంతవరకు మాట్లాడలే. ఎందుకు మాట్లాడతారు సార్? ఎందుకు మాట్లాడతాడు? ఇతను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఇతనికి నచ్చదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఉంటే ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ ప్రమాణాలు పెంచుతాడు కాబట్టి, పెంచితే జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చదు కాబట్టి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా ఇది నచ్చదు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో చెడబుట్టాడంట. నేను ఖచ్చితంగా సార్, చెడబుట్టడం ఏంది? ముమ్మాడికి చెడబుట్టాడు. మళ్ళీ దాని తప్పే లేదు. చెడబుట్టిన వీళ్ళంతా. ఇప్పుడు నిన్న కూడా వేణుస్వామి గురించి TV5 మూర్తి గారు అదే కదా చెప్పింది. TV5 మూర్తి గారి డిబేట్లో వీళ్ళంతా ఈ ఇన్ఫ్లుయెన్సర్ని వాడేసి, గతంలో ఎంత కొంతమందికి ఉంటుంది కదా సార్ వ్యూవర్షిప్, వీళ్ళందరినీ ITC కోహినూర్లో పెట్టేసి ఒక నైట్కి ఎంతో అమౌంట్ అంతా సార్
లాస్ట్కి ఒప్పుకున్నాడు ఆయనే. ప్యాకేజీలు అవును జ్యోతిషాన్ని అడ్డం పెట్టుకొని చెప్పినటువంటి వ్యక్తి ఒప్పుకున్నాడు. నేను లైవ్ లో ఒప్పుకున్నాడు. మరి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి మనం మాట్లాడుకోవడం అవసరమా సార్? ఇలాంటి ముసలోళ్ళ గురించి అవసరమా? ఏంటికి సార్ అతని వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటే మనం మాట్లాడుకోవాలి. ఏం ఉపయోగం అతను ఏమంటున్నాడు సార్? ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి, వేసిన ఓటు ఎక్కడికి పోతుందని ప్రజల్లో అనుమానం అంట. మరిగా అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు మాట్లాడలేదు నువ్వు? అప్పుడు చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశాడు, ఇది నివృత్తి చేయాలి కేంద్రము, జగన్మోహన్ రెడ్డి గారు నివృత్తి చేయాలి, ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడు. మరి అదేవిధంగా ఈవీఎంలను గతంలో చంద్రబాబు వ్యతిరేకించిన వాటి గోలుపాలపై ఇప్పుడు ఆయన మాట్లాడాలి. ఏ చెప్పుతో కొట్టాలి సార్ వీళ్ళందరినీ? ఏపీ ఫలితాలతోనే కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన పరిస్థితి ఏర్పడింది. సరే, సంతోషము, అదైనా ఒప్పుకున్నావు. చంద్రబాబు నాయుడు పుణ్యాన కేంద్రం అధికారంలో ఉందని. ఇదే మంచి అవకాశం, రాష్ట్ర ప్రయోజనాలపై బాబు పోరాడాలి అంటే నువ్వు చెప్తే బాబుకు తెలియాలనా? నువ్వేం పెద్ద మేధావి చంద్రబాబు గారు అంటే? నువ్వు పోయి ఒక నేత అపాయింట్మెంట్ తెచ్చుకోపోయి ఢిల్లీకి పోయి దొరికిద్దేమో. సోది మాటలు కాకపోతే ఇవన్నీ. ఇదే వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది అనుకోవద్దు. 11 స్థానాలు వచ్చిన ఆ పార్టీ ఓట్ల శాతం బాగుంది. మరి ఇదే గతంలో తెలుగుదేశం పార్టీ 40% ఓట్ బ్యాంక్ ఉందిగా 2019లో. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు గారి గురించి, ఆ తెలుగుదేశం పార్టీ గురించి? మాట్లాడు. క్లియర్ కట్గా ఇక్కడ ఒకటి తెలుస్తూ ఉంది సార్. ఇతను ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి భజన పరుడు. ఇతని యొక్క సలహాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమీ కాదు. అసలు ఇటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్ని దేశద్రోహ నేరం కింద తీసుకొని వీళ్ళందరినీ అసలు బొక్కలేసి చెత్తగొట్టేసి. అదే సార్ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చంద్రబాబు గారి యొక్క అతి మంచితనం వల్ల పోనీలే అనడం వల్ల వచ్చిన ఈ దుష్పరిణామాలు ఇవన్నీ సార్. ఇలాంటి పనికిమాల వల్ల వాళ్ళ ప్రాంతానికి కూడా ఏం చేశాడు సార్ అతను? ఇప్పుడు ఆయన ఎంపీగా కన్సిడర్ చేసిన ప్రాంతానికి ఏం చేశాడు? ఏం లేదు, ఆడు చేసి ఏమన్నా ఉంది అతను చేసింది? డిపాజిట్లు రావాడు మళ్ళీ పోటీ చేస్తే. ఒక సర్పంచ్గా గెలవమని సార్, ఒక ఊర్లో గెలుస్తాడేమో, గెలవాడు. ఎందుకు సార్ ఇలాంటివన్నీ? ఇతని వల్ల రాష్ట్రానికి నష్టం తప్పితే రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని మరొకసారి ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.